గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ 4 నియోజకవర్గాలే కాకుండా ఉదయగిరి, బద్వేల్ నియోజకవర్గాలకు కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఈ నెల 31వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి రేపు 31వ తారీఖు నాడు నీళ్లు మనకు వదలబోతా ఉన్నారు. దీని ద్వారా 4,30,000 ఎకరాలకి మనకి సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు కోసం గడిచిన 30 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తా ఉన్నాం. 1996వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టుకి భూమి పూజ చేయడం జరిగింది. మరలా తిరిగి నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుని ఈ యొక్క గడిచిన 2 సంవత్సరాల కాలంలో 2,360 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రాజెక్టుకి కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం కంటే ముందే నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 768 కోట్లు నిర్వాసితులకు డబ్బు అందజేశారు. మిగిలిన 120-50 కోట్లు కూడా ఒక 2 రోజులలోనే వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మొత్తంగా దాదాపు 918 కోట్ల రూపాయలని నిర్వాసితులకు డబ్బులు అందజేశారు. 7 నిర్వాసిత కాలనీలు మన యొక్క లక్ష్మీపురం, కృష్ణనగర్, సాయిరామ్ నగర్, మొట్టెగొంది గ్రామాలకు సంబంధించి ఇక్కడే వందుట్ల దగ్గర నిర్వాసితులకు చక్కటి కాలనీని ఏర్పాటు చేశారు. ఈ విధంగా 7 కాలనీలని నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రకాశానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఒకవైపు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా మనకి జిల్లా చేస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను కూడా చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాను చేసి ఊరుకోకుండా ఈ ప్రాంత రైతాంగం యొక్క ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకి మనకి నీళ్లు కూడా అందిస్తున్నారు. నిర్వాసితులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గంలో